హాయ్ అండి. ఈవేళ మటన్ కర్రీ హోమ్ మేడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మటన్ శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్నామండి. ఉల్లిపాయలు, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, అలాగే మసాలాకేమో అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, అలాగే కొంచెం ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జాజి పువ్వు, కొబ్బరి, ఒక యాలక్కాయ వేసుకున్నానండి. శుభ్రంగా మటన్ కడిగేసుకునండి కుక్కర్లో పెట్టుకుంటాను అనమాట. దాంట్లో కొంచెం అల్లం ముక్క వేసుకుని పెట్టుకున్నాను. అల్లం ముక్క వేస్తే మటన్ బాగా ఉడుకుతుందని అల్లం వేసి పేస్ట్ పెట్టాను. అలాగే అవుట్డోర్ అంటే మా బాల్కనీ అండి, ఎక్కడికి కాదు వెళ్తాం. అలాగే దాంట్లోనే పెట్టి అదంతా చూడండి స్కూల్ అండి, అక్కడ కింద స్కూల్ అనమాట. అవన్నీ పెట్టుకునండి. దాంట్లో కొంచెం మూకుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని కరివేపాకు వేసానండి. కరివేపాకు వేసి అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసాను. వేసాక మనం బాగా వేపుకోవాలి కదండి. వేపుకున్నాక దాన్ని బాగా మగ్గాక ఉప్పు, కారం వేస్తామండి. దానికి ఎంత కావాలన్నది మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటాం. అలా వేసుకుని బాగా వేపుకున్నాక అది కొంచెం బాగా కలర్ మారే వరకు వేపుకుంటామండి ఉల్లిపాయని. అలా వేపుకున్న దాంట్లోనే కారం కూడా వేసుకుంటాం. కారం కూడా వేసాక బాగా అడుగంటకుండా వేపుకోవాలండి. అప్పుడు మసాలా పేస్ట్ కూడా వేసుకుంటామండి. అది కూడా బాగా మగ్గాలన్నమాట. అలాగ బాగా మగ్గాక కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను కదండి ఇందాక, ఆ కుక్కర్లో మటన్ తీసుకొచ్చి ఇందులో వేసాం. అప్పుడు బాగా కలిపిన తర్వాత ఒక నిమిషం మగ్గబెట్టాలి దాన్ని. మగ్గబెట్టి కొన్ని నీళ్లు పోసానండి. అంటే ఆల్రెడీ ఉడికిందే కదా, ఏదో కొంచెమే పొయ్యాలి, ఒక కప్పుడే పొయ్యాలి. అలా పోసి కొత్తిమీర వేయగానే రెడీ అయిపోద్దండి. చూడండి ఎంత చూడగానే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఆ టేస్ట్ ఏదన్నా సరే మనం ఇంట్లో చేసుకున్న దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా.